హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అభి ప్లాన్ తెలుసుకుని బాబీతో స్వరాయని కన్న తల్లి అంటూ నిజాన్ని బయట పెట్టేసిన నళిని అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. అభి అయితే ఇక ప్లాన్ ప్రకారమే నళిని ఇంట్లో అయితే అడుగు పెడతాడు. ఇక బాబీ దగ్గరికి వచ్చి, బాబీ, నేను తప్పు చేశాను, ఒప్పుకుంటున్నాను. నిన్ను నీ తల్లి దగ్గర నుంచి దూరం చేసి నా దగ్గరే ఉంచుకోవాలని నేను అనుకోవడమే చేసిన తప్పు తప్ప అంతకన్నా నేను ఏ తప్పు చెయ్యలేదు బాబాయ్. నేను మీ అమ్మని చంపమని కానీ నిన్ను చంపమని కానీ చెప్పలేదు. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నిన్ను చంపమని ఆ సెల్వాకి అస్సలు చెప్పలేదు బాబీ. నా మాట నమ్ము. ఇప్పటి వరకు నేను నిన్ను మోసం చేశానని నువ్వు అనుకుంటున్నావు, కానీ నన్నే మోసం చేశారు. ఎవరో మనకి తెలియని వాళ్ళే ఆ సెల్వ చేత అలా చెప్పించుంటారు. నేను నిన్ను మోసం చేయలేదు నాన్న. నువ్వు నా ప్రాణం. నువ్వు లేకుండా నేను ఎలా బతకగలను చెప్పు. నేను నిన్నెంతగానో ప్రాణంగా చూసుకునేవాణ్ణి. అలాంటి నిన్ను నేను చంపించాలి అనుకుంటానా? ఒక్కసారి ఆలోచించు బాబీ, ఒక్కసారి ఆలోచించు. నీ అబ్బాయి ఎలాంటి వాడో నీకే తెలుసు కదా. నీ చిన్నప్పటి నుంచి నేను ఎంత ప్రేమగా నిన్ను ఎంత అల్లారముద్దుగా చూసుకున్నాను. ఒక్కసారి ఆలోచించు నాన్న అంటూ ఇక అనంగానే ఆ మాటకి బాబీ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. నిజమే, నువ్వు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నావు, మరి అమ్మని ఎందుకు చంపాలనుకున్నావు అంటూ అడుగుతూ ఉండగా, నేను కూడా అదే చెప్తున్నాను కదా బాబాయ్. నాకు హత్యకి ఎలాంటి సంబంధం లేదురా. మీ అమ్మని ఎందుకు పొడవాలి అనుకున్నాడో, ఎందుకు ఇదంతా చేశాడో కూడా నాకు తెలియదు. సరే, ఇక మీదట చెప్తున్నాను, నేను కూడా ఇక్కడే నీ దగ్గరే ఉంటాను. నువ్వు మీ అమ్మతో కలిసే ఉండు. నేను నిన్ను రమ్మని బలవంతం చెయ్యను. నువ్వు ఎక్కడుండమంటే అక్కడే ఉంటాను. నువ్వు ఏం చెయ్యమంటే అదే చేస్తాను తప్ప నా సొంత నిర్ణయాలు తీసుకోను. నువ్వు అక్కడికి రావాలి, ఇక్కడికి రావాలని నేను బలవంతం చెయ్యను బాబాయ్. నేను నీతోనే కలిసి ఉంటాను. నువ్వు, నేను, రోష్ని అమ్మ కలిసి ఉందాము. మీ అమ్మ రోష్ని అని ఒప్పుకుంటున్నాను కదా బాబాయ్. ఇప్పటికైనా నన్ను క్షమించవా అంటూ అనేసరికి ఇంతలో ఈ మాటలు విన్న స్వర అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఇంత దుర్మార్గంగా ఎలా దిగజారిపోయావా అభి? నువ్వు అసలు మనిషివేనా? నువ్వు ఏం మాట్లాడుతున్నావో కూడా నీకే తెలియడం లేదా అంటూ ఇక ఎంతగానో కుమిలిపోతూ ఉంటుంది స్వర అయితే. అంతలో ఆ మాటకి నళిని కూడా షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, వీడు ఏదో ప్లాన్ ప్రకారం వచ్చినట్టున్నాడే. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నా కూతుర్ని వీడి నుంచి ఎలా కాపాడుకోవాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది నళిని అయితే. ఇంతలో ఇక నళిని అయితే ఆలోచిస్తూ ఉండంగానే బాబీ అయితే చెప్తూ ఉంటాడు, సరే నిన్ను నేను క్షమిస్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండొచ్చు. ఇక మీదటి ఏదైనా తప్పు చేస్తే మాత్రం జీవితంలో నిన్ను క్షమించను అంటూ ఇక బాబీ అనేసరికి, సరే బాబాయ్, నువ్వు ఏం చెప్తే అదే చేస్తాను. చెప్తున్నాను కదా, ఇక మీదట మనం ముగ్గురం కలిసి ఆనందంగా ఉండొచ్చని అంటూ ఇక అభి అనంగానే ఆ మాటకి ఇక బాబీ కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. స్వర మాత్రం ఇక బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడని అస్సలు అనుకోలేదు అంటూ ఇక బాధపడుతూ ఉంటుంది స్వర. ఇంతలో కాశీ అయితే అడుగుతూ ఉంటాడు, ఏమైందక్క? ఎందుకు అలా బాధపడుతూ వచ్చేసావు? ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు అంట అనగానే, అభి మరి ఇంత దిగజారిపోతాడని అస్సలు అనుకోలేదు. బాబీ కోసం ఆఖరికి రోష్ని తన భార్య అని చెప్పే స్థితికి దిగజారిపోయాడు. ఇంత దారుణంగా ఎలా దిగజారిపోయాడో అర్థం కావడం లేదు అంటూ ఇక స్వర అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక బాబీ అయితే కైలా దగ్గరికి వస్తాడు. చూసావా కైలా, మా అబ్బాయి నోటితోనే నిజాన్ని బయట పెట్టాడు. రోష్ని అమ్మే నా కన్న తల్లి. ఆ అమ్మాయి మేడం ఒక చీటర్, తను అబద్ధాలే చెప్తుంది అంటూ ఇక బాబీ అనగానే, ఏమోరా, ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అస్సలు నాకు అర్థం కావడం లేదురా.
నువ్వు ఏం చెప్పినా నేను ఏది నమ్మి పరిస్థితిలో కూడా లేను అంటూ ఇక కైల అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో ఇక నళిని అయితే అడుగుతూ ఉంటుంది అభిని, ఏంటి ఇదో కొత్త నాటకమా? నువ్వు నా కూతురు భర్తవేంటి? నువ్వేంటి ఇలా కొత్తగా నాటకాలు మొదలుపెట్టి ఇంట్లో అడుగు పెట్టావు అంటూ అడుగుతూ ఉండంగా, ఇదంతా నువ్వు ప్లాన్ చేసిందే కదా, నువ్వే కదా మా ఇద్దరికి పెళ్ళయిందని ప్రూఫ్ చూపించి నువ్వు ఇష్టం వచ్చినట్టు నటించావు. నీ దారిలోనే నేనొస్తున్నాను. నువ్వు ఎలాగో నీ కూతురు భర్తనని చెప్పావు కదా, ఇక నీ కూతుర్ని నా సొంతం చేసుకుంటాను. ఇక తనని కూడా నా భార్యగా నేను సొంతం చేసుకుని నీకు షాక్ ఇస్తాను. నా కొడుకుని నీ మనవడు అంటున్నప్పుడు, నీ కూతుర్ని నా భార్య అంటున్నప్పుడు ఇక నేను నీ అల్లుడినే కదా, ఈ అల్లుడు నిజస్వరూపం ఏంటో తెలుసుకుంటావు అంటూ ఇక అభి అయితే చెప్పి వెళ్ళిపోయేసరికి నళిని అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఏంటి అసలు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? వీడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? ఇప్పుడు నా కూతురు జీవితం ఏం చేస్తాడు అంటూ ఆలోచిస్తూ ఉంటుంది నళిని అయితే. ఇక అభి అయితే ఇక బాబీతో సంతోషంగా కలిసి ఎంతో ఆనందంగా అయితే ఉంటాడు. ఇక బాబీకి దగ్గరుండి టిఫిన్ తినిపిస్తూ ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. ఇక బాబీ కూడా ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. ఇక నళినికి షాకులు ఇస్తూ ఉంటాడు అభి అయితే. ఇంతలో ఒకరోజు ఇక ఇలా కాదు, నళినికి ఇంకా బుద్ధొచ్చేలా చెయ్యాలి అంటూ ఇక రోషిని రూమ్లోకి అయితే వెళ్తాడు అభి. ఇక రోహిణిని దగ్గరికి తీసుకుని కౌగిలించుకున్నట్టు నళిని వచ్చే సమయానికైతే నటించడంతో అది చూసిన నళిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. లాభం లేదు, ఇక నిజం చెప్పేయాలి. ఇలాగే చూస్తూ ఉంటే నా కూతురు జీవితం ఏమైపోతుంది? ఇప్పటికే వీడికి 2 భార్యలు ఉన్నారు. నా కూతురు వీడికి 3వ భార్య అవడం నాకు ఇష్టం లేదు. నేను వెంటనే బాబీకి నిజం తెలిసేలా చేసి వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేయాలి. నా కూతుర్ని ఏదో రకంగా నయం చేసుకోవచ్చు, కానీ వీడి చేతుల్లో దాని జీవితం నాశనం అయిపోతే ఇకెప్పటికీ నన్ను నేను క్షమించుకోలేను. అది గతం గుర్తుకు వచ్చి తాను కోమాలోంచి బయటికి వచ్చి నయమైన తర్వాత కూడా ఈ విషయం తెలిస్తే నా మీదే కోప్పడుతుంది. నువ్వు కన్న తల్లిగా నా పక్కనే ఉంటూ నా జీవితాన్ని కాపాడకుండా ఏం చేసావని నన్ను నిలదీస్తే నేను ఏ సమాధానం చెప్పాలి అంటూ ఇక ఆలోచిస్తూ ఉంటుంది నళిని అయితే. ఇక మరుసటి రోజు ఉదయాన్నే బాబీ అయితే గార్డెన్లో ఆడుకుంటూ ఉండగా ఇక నళిని అయితే వస్తుంది బాబీ దగ్గరికి. బాబీ, నన్ను క్షమించు బాబీ, నేను చాలా పెద్ద తప్పు చేశాను అంటూ అనగానే, ఏంటి చాలా పెద్ద తప్పు చేసావా? ఏం తప్పు చేసావమ్మమ్మ? ఏమైంది? నువ్వు భయపడకు, నాకు నిజం చెప్పు అంటూ అడుగుతూ ఉంటాడు బాబీ అయితే. ఏమీ లేదురా, నువ్వు నా రోషిని కొడుకువు కాదు, నువ్వు మీ అమ్మాయి మేడం స్వర కొడుకువే. నేను నా స్వార్థం కోసం నువ్వు నా కన్న కూతురు బిడ్డవని చెప్పాను, కానీ నా కూతురికి ఇంకా పెళ్ళి జరగలేదు నాన్న. నీకు నా కూతురికి ఎలాంటి సంబంధం లేదురా, నువ్వు ఆ స్వరమ్మ కొడుకువే అంటూ చెప్పంగానే ఆ మాటకి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాబీ అయితే. ఏంటమ్మమ్మ నువ్వు చెప్పేది నిజమా? నా కన్న తల్లి అమ్మాయి మేడమా? మరి అబ్బాయి కూడా ఎందుకు ఇలా చెప్పాడు? తను ఏ తప్పు చెయ్యనని, ఇంకెప్పుడు నా దగ్గర అబద్ధాలు చెప్పనని చెప్పాడు కదా. మరి రోషిని అమ్మేనా తల్లని చెప్పాడు కదా. మరి ఇప్పుడు నువ్వేంటి ఇలా చెప్తున్నావు అంటే అనగానే ఇక తన దగ్గరున్న ఫోటో అయితే చూపిస్తుంది నళిని. ఇంగో చూడు, నీ కన్న తల్లి కన్న తండ్రి ఫోటో చూడు. ఆ రోజు లాకర్లో కూడా ఈ ఫోటోవే పెట్టుంది. నా చేతులతో నేనే మార్చేశాను. నీ తండ్రి నిన్ను మోసం చేశాడు. నేను నా కూతురు కోసం మోసం చేస్తే నీ తండ్రి స్వార్థం కోసం మోసం చేశాడు. ఇప్పుడు మన చేతులు అన్యాయం అయిపోయింది. నీ కన్న తల్లికి అన్యాయం చేసినందుకే నాకు ఈ పరిస్థితి వచ్చింది. నా కూతురు జీవితానికి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను బాబీ, తట్టుకోలేను అంటూ నిజాన్ని చెప్పేస్తుంది ఇక బాబీ ముందు నళిని అయితే.
చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.